హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. అంటే మార్నింగ్ ఎక్కువ లేదు, మార్నింగ్ కొంచెం రఫ్గా షూట్ చేశాను. మార్నింగ్ టు ఈవినింగ్ అనుకోండి, కంప్లీట్ డే అయితే షూట్ చేశాను అనమాట. సో ఇక్కడ మార్నింగ్ ఇప్పుడు మనకి కార్తీక మాసంలో థర్స్డే రోజు ఏకాదశి వచ్చింది కదా అండి. సో ఆ రోజు అనమాట. ఈరోజు చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. సో దానివల్ల ఇంట్లో కూడా మొత్తం క్లీనింగ్ అంతా థర్స్డేనే ఉంటుంది కాబట్టి మొత్తం చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాము. అండ్ ఈరోజు అయితే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము. యాక్చువల్గా యానివర్సరీకి వెళ్దాం అనుకున్నాం కదా అండి, కాకపోతే ఏమో వెళ్ళాలని ఆ టైంకి సెట్ అవ్వలేదు. సో ఇంకా పిల్లలు రావడం ఇదంతా కొంచెం ఎందుకో గందరగోళం అయిపోయేసరికి సరేలే ప్రశాంతంగా కూడా వెళ్ళలేము, వెళ్తే మార్నింగ్ వెళ్తేనే బాగుంటుందండి, ఈవినింగ్ అంటే సెట్ అవ్వదు, మార్నింగ్ అంటే పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి, సో ఇదంతా ఉంటుంది కాబట్టి సో ఇంకా వెళ్ళలేకపోయాము. సో క్యాన్సిల్ అయిపోయింది. ఇంక ఈ రోజైనా వెళ్దాము అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇదైతే ఒక వర్క్ అండి, చాలా బాగుంటుంది. సో ఇదనమాట, ఎల్లో పింక్ మీద ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్. సో నేను సేల్ కానీ అలా ఏం పెట్టనండి. మీ శారీ ఫొటోస్ అవి పెట్టారు అంటే కస్టమైజేషన్ చేసి మీ శారీకి మ్యాచ్ అయ్యేలాగా క్లాత్ తీసుకొని వర్క్ చేసి మీ అడ్రస్కి పంపిస్తాను. ఇంకా మనకి ఫెస్టివల్ సీజన్ సంక్రాంతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముందుగానే మీరు కొంచెం ప్లాన్ చేసుకొని నాకు బ్లౌజెస్ అవి ఆర్డర్ చేశారంటే టైంకి అయితే నేను మీకు అందివ్వగలను. సేమ్ డిజైన్స్ ఇంకా తక్కువ కాస్ట్కి కూడా మీకు దొరుకుతాయండి. సో ఇప్పుడు మనకి పట్టులో కానీ శారీస్లో కానీ ఎలా డూప్లికేట్స్ వస్తాయో ఈ బిజినెస్లో కూడా అంతే అండి. సో మీరు నా వర్క్స్ చూసినట్లయితే 100% నేను బెస్ట్ క్వాలిటీ ఇస్తాను. అండ్ మెయిన్గా ట్రస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ ట్రస్ట్ నేను మీకు ఇస్తాను అండ్ మీ అందరూ కూడా హ్యాపీగా సాటిస్ఫై అయ్యేలాగా చేస్తాను. స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి, మీకు ఏమైనా వర్క్స్ కావాలి అంటే మెసేజ్ చేయండి. సో నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మీ శారీ ఫొటోస్ అవి పెడితే నేను మీకు తగిన కాస్ట్లో అయితే వర్క్ చేసి ఇస్తాను. సో నెక్స్ట్ అయితే ఇంకా అదనమాట, అక్కడ వరకు ఆ వర్క్స్ గురించి కొంచెం బిజినెస్ అది ఈ మధ్య షేర్ చేయకపోయేసరికి వర్క్స్ చేస్తున్నానా చేయట్లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు అని చెప్పేసి స్టార్టింగ్లో యాడ్ చేశాను. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అంటే ఆర్డర్ చేసుకోండి. ఆఫర్స్ ఇవన్నీ అంటే నేను ఫ్రీ షిప్పింగ్ ఆల్రెడీ పెట్టాను. క్లాత్ మీద కూడా నేను బెస్ట్ క్వాలిటీ క్లాత్ అయితే యూజ్ చేస్తానండి. సో దాని మీద కూడా కొంచెం లెస్ చేశాను. సో ఇంకా డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా న్యూ మాత్రమే, అంటే కొత్తగా లేటెస్ట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నవే తీసుకుంటాను. అండ్ నేను యూజ్ చేసే థ్రెడ్ క్వాలిటీ కానీ క్లాత్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ 100% ఇస్తాను. కాబట్టి బయట సేల్కి వచ్చే వాటికంటే కూడా కొంచెం మీకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఎక్స్పెన్సివ్ అంటే అనుకోకండి, ఒక 100-200 డిఫరెన్స్ ఉంటుంది అంతే. బట్ మీరు హ్యాపీగా ట్రస్ట్ చేయొచ్చు. అది మెయిన్. ఇంటికి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవ్వడం ఇదేం ఉండదు అనమాట. సో అది ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మార్నింగ్ వెళ్దాం అనుకుంటే చెప్పాను కదా, పిల్లల్ని స్కూల్కి పంపించేసరికి మాకు 9 అవుతుందండి. 9 నుంచి ఇంకా వర్క్స్ ఉంటాయి కదా, సో అవి చేసుకుని 9కి ఆ టైంలో వెళ్తే బాగోదు కదండి. వెళ్తే పొద్దున్నే వెళ్ళాలి 6కి 7. అంటే మేము ఇంతకుముందు ఏంటి అంటే కార్తీక మాసం అంటే ఎర్లీ మార్నింగ్ 3కి అట్లా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి చన్నీళ్ళతో స్నానం చేస్తాం కదా. సో ప్రతి వీక్ వెళ్ళే వాళ్ళం కాదులేండి, ఒక వారం అయితే వెళ్ళే వాళ్ళం కంపల్సరీ. ఒక మండే రోజు అలా వెళ్ళేసి దీపం పెట్టుకొని వచ్చేవాళ్ళం అనమాట. బట్ ఈసారి మాకు కుదరట్లేదు, నిద్ర సరిగ్గా ఉండకపోవడం నాకు అస్సలు సెట్ అవ్వట్లేదండి. సో అందుకని చెప్పేసి ఈ ఇయర్ అయితే వెళ్ళలేకపోయాను. సో ఇప్పుడిప్పుడు నా హెల్త్ మీద కొంచెం నేను రెస్ట్ తీసుకోవడం, ఓన్లీ ఎప్పుడు వర్క్ అనే కాకుండా సో కొంచెం నాకంటూ ఒక టైం అనేది కేటాయించుకుంటూ హెల్త్ని కాపాడుకుంటూ అవన్నీ చేస్తున్నాను. ఒకరోజు మీకు క్లియర్గా వీడియో అంతా కూడా పెడతానులేండి, ఎంత స్ట్రగుల్ ఉంది హౌస్ విషయంలో. అండ్ మెయిన్గా చాలామంది మీ హౌస్ కాస్ట్ ఏంటి ఇదంతా అడుగుతున్నారు. సో మీ కాకపోతే ఎవరికి చెప్తానండి, తప్పకుండా చెప్తాను. కాకపోతే చెప్పాను కదా, నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు, ఏదో చేసేస్తున్నాను వెళ్ళిపోతుంది అనేలాగా జరుగుతుందనమాట ప్రజెంట్. ఇంతకుముందు నా యాక్టివ్నెస్ ఉండట్లేదు. సో ఇంక నుంచి అయితే కొంచెం చెప్పాను కదా, ఇవన్నీ మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి అయితే వస్తున్నాను. మీతో అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే పప్పు చారులాగా ప్రిపేర్ చేస్తున్నానండి. వర్షం పడుతూ ఉండింది కదా మాకు, ఈరోజు కూడా వర్షం అయితే తగ్గిపోయింది కానీ కొంచెం క్లౌడీగా అలానే ఉంది క్లైమేట్. సో అందుకని చెప్పేసి పప్పు చారు తినాలనిపించింది అనమాట వేడివేడిగా. ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో మా ఇంట్లో నాన్ వెజ్ కంటే కూడా ఈ పప్పు చారు అయితే ఫుల్ ఉంటుందండి. మా ఫ్యామిలీ అందరికీ ఇష్టం అనమాట.
సో పప్పుచారు అంటే సురేష్ గారికి ఇంకా చికెన్ మటన్ బిర్యానీస్ ఏం ఉండక్కర్లేదు, పప్పుచారు చేసి మంచిగా ఏదైనా వడియాలు ఉంటాయి కదా అవి వేయించి పెడితే చాలా అనమాట, ఇంకేం తినక్కర్లేదు ఆయన, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా క్యారెట్ తురిమేసి మామూలుగా అయితే అప్పడాలు వడియాలు వేయించేసుకుందాంలే అనుకున్నాను, కాకపోతే క్యారెట్ తీసుకొచ్చానండి. వర్షాకాలంలో క్యారెట్స్ తొందరగా పాడైపోతాయి కదా ఏవైనా కానీ, సో ఇంకా కొంచెం కుళ్ళిపోయినట్లు ఉన్నాయి. నిన్న ఈవినింగ్ తెస్తే ఇప్పటికే 2-3 పోయాయి, ఇంకా పాడైపోతాయిలే ఎందుకు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఇంకెలాగో రీసెంట్గా స్లైసర్ తీసుకున్నాం కదా దాంట్లో వేసేసి మంచిగా తురిమేసి తాలింపు అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఇలా తురిమేసి చేయడం అయితే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు ముక్కల్లాగా చేశాను కానీ తురిమైతే చేయలేదు. ఓకే అండి, పర్లేదు, బాగానే ఉంది, కొంచెం తొందరగా పని అయిపోతుంది అనమాట. సో పిల్లలకి ఏమైనా పెట్టాలన్నా కానీ కొంచెం ఫాస్ట్గా చేసి పెట్టేసే, ఇట్లా సన్న సన్న స్లైసెస్ కాబట్టి ఎక్కువ టైం పట్టదు. అదే ముక్కలుగా కట్ చేసామనుకోండి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, అంతే తేడా. అలా మూత పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే మీ అందరికీ ఒక 2 ప్రోడక్ట్స్ అయితే షేర్ చేస్తున్నానండి, మీకు కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి, నేను యూజ్ చేస్తున్నాను, నాకు బెస్ట్ అనిపించాయి, మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి చూపిస్తున్నాను. మమ్మా ఎర్త్ నుంచి హైడ్రాగ్లో సీసీ సీరం అండి. సో ఇందులో వచ్చేసి విటమిన్ సి ఉంటుంది అండ్ హైడ్రాలిక్ యాసిడ్ ఉంటుంది అనమాట, SPF 30 ఉంటుందండి. సో ఇదేంటి అంటే మన ఫేస్కి ఒక గ్లో అయితే ఉంటుందండి. ఇవి వచ్చేసి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, అలాగే న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే తయారు చేయబడినవండి. సో ఇలా ఉంటాయి. అండ్ ఈ ఐటింటికి వచ్చేసి చిన్న మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. అలాగే ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి మమ్మా ఎర్త్ నుంచి నరిషింగ్ న్యాచురల్ లిప్ చీక్ అండ్ ఐ టింట్ అండి. సో చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఒక లిప్ బామ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. బట్ దీని ఏంటంటే మనకి ఐస్కి కానీ చీక్స్కి కానీ ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట, చాలా మంచి లుక్ వస్తుందండి ఈ 2 ప్రోడక్ట్స్ తోటి. సో మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ గురించి మీ అందరికీ తెలిసిందే కదండి, మేడ్ సేఫ్ ఉంటాయి. సో మనం వీటిని అయితే హ్యాపీగా ఎలాంటి భయం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మంచి గ్లోయింగ్ వస్తుందండి, ఏదో నేను చెప్తున్నాను కాదు, నిజంగా నేను ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది, మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోవడం కానీ. సో ఇదంతా బాగుంది. సో మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఏం ఉండదండి. సో అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా షిఫ్ట్ అయిపోతున్నాను మమ్మా ఎర్త్కి. సో మీకు కూడా అవుతుంది అండ్ మీ స్కిన్ పాడైపోకుండా ఇలాంటి ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసాము అంటే బాగుంటుంది అని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ మెయిన్గా మమ్మా ఎర్త్ అనేది మన ఇండియన్ బ్రాండ్ అండి. సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరైతే ట్రై చేయండి. ఇవి మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో దొరుకుతాయి, ఆన్లైన్లో mamaearth.in ఉంటాయి, పర్పుల్లో ఉంటాయి, నాయికలో ఉంటాయి, సో ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. సో ఎక్కడైనా కానీ మీరు వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మన కూపన్ కోడ్ ఇస్తానండి, ఆ కూపన్ కోడ్ కనుక యూజ్ చేసుకున్నారు అంటే మీకు మమ్మా ఎర్త్ వెబ్సైట్లో 20% అయితే డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మేము చూసారు కదా, సో టింట్ అంటే చీక్స్కి యూజ్ చేసుకోవచ్చు, ఐస్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ నరిషింగ్ న్యాచురల్ ఐ టింట్లో వచ్చేసి ఐకి, లిప్స్కి, చీక్స్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇవి వచ్చేసి క్రీమీగా ఉంటుంది అనమాట, టెక్స్చర్ అనేది లాంగ్ లాస్టిక్ కూడా మనకి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇందులో ప్రోడక్ట్స్ వచ్చేసి విటమిన్ సి ఉంటుంది అండ్ రోజ్ పెటల్స్ ఉంటాయి కదండి, రోజ్ పెటల్స్ కూడా ఉంటాయి అనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే మమ్మా ఎర్త్లో కనుక మనం ఏదైనా ఆర్డర్ చేసాము అనుకోండి, మన పేరు మీద ఒక ప్లాంట్ అయితే నాటుతారండి. 2024 అంతా కూడా 1 మిలియన్ ట్రీస్ నాటాలి అనేది మమ్మా ఎర్త్ యొక్క బిగ్గెస్ట్ ఎయిమ్. ప్లాస్టిక్ పాజిటివ్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. ఈ లోపైతే ఇంకా మన క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. సో మనం దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే అడిగేమంటదు, కాకపోతే నేను కొంచెం వర్క్లో పడి లేదంటే ఫోన్లో ఏదో ఒకటి చూసుకుంటూ అట్లా కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉంటాను కదా, ఈ లోపు మర్చిపోతూ ఉంటాను అనమాట. సో అలా కొంచెం అడుగంటింది, బాగుంది. సో టేస్ట్ వైజ్ కూడా నాకెందుకో ఇలా తురుము చేసుకోవడం కంటే కూడా నార్మల్గా మనం ముక్కలు ఫ్రై చేసుకుంటాం కదండి, బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది. సో బాగానే ఉంది అనిపించింది. ఇందులో కూడా ఏంటంటే వేరుశనగ పప్పుల పొడి అయితే వేసాను అనమాట. సో టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా, మనకి కర్రీస్ ఏమైనా తొందరగా చేసుకోవాలన్నప్పుడు సింపుల్గా ఇలా చేసేసుకొని రైస్లో కలుపుకొని కొంచెం పెరిగేసుకొని తిన్నాం అనుకోండి సరిపోతుంది. ఇంక ఇక్కడ మన పప్పుచారు కూడా చూసారు కదా, బాగా రెడీ అయిపోయింది. సో ఈ పప్పుచారు ఏంటి అంటే బాగా తెరలాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో ఈ పప్పుచారు కూడా బాగా ఫేమస్ అయింది కదా, నెల్లూరు స్టైల్ పప్పుచారు అని చెప్పి.
సో కొంచెం మంచు లక్ష్మి గారు ఎవరో చెప్పారు, ఆ షార్ట్ వీడియో బాగా వైరల్ అయిపోయి ఈ మధ్య అందరూ ట్రై చేస్తూ ఉన్నారు. సో నిజంగానండి మా సైడ్ ఎక్కువ పప్పుచారు తింటారనమాట. ఇందులోనే చాలా వెరైటీస్, కొంతమంది ఎండుమిర్చి వేస్తారు, కొంతమంది పచ్చిమిర్చి వేస్తారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎండుమిర్చి వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా చిన్నప్పుడైతే మాకు కందులు అవి దొరికాయండి, ఇప్పుడైనా కొనుక్కుంటున్నాం కానీ ఆ కందుల్ని చెరిగేవాళ్ళు అనమాట. చెరిగి అప్పుడు చేసేవాళ్ళు, అది ఇంకా సూపర్ టేస్ట్ ఉండేది. ఉలవచారు, పప్పుచారు, పప్పుల్స్ అంటారు మా సైడ్ కూడా చాలామంది. మా ఊర్లో అయితే పప్పుల్స్ అనే అనేవాళ్ళము. ఇంకా నెల్లూరుకి వచ్చాక అది అలవాటైపోయి ఇంకా మీతో కూడా అలానే షేర్ చేస్తూ ఉంటాను. సో అదనమాట, ఈ పప్పుచారుకు కూడా ఇంత ఫేమస్ అవుతుందని చెప్పి అనుకోలేదు. చాలా బాగుంటుందండి, ఇంకా వేడి వేడిగా తినాలనిపిస్తుంది అనమాట. కొంచెం వర్షాకాలం కానీ ఒక వారానికి ఒకసారైనా చేసుకోకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు మా సైడ్. సో ఇదనమాట, పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంతోపాటు క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అలా కంప్లీట్ చేసాము. ఇంకా కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా 4కి లేచేసి ఇంక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంకా టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా. మెయిన్ మార్నింగ్ ప్లాన్ చేసుకోపోవడానికి ఏంటంటే, లౌక్య ఎప్పటి నుంచో అడుగుతూ ఉందండి, అందరు దీపాలు పెడుతున్నారంట, మమ్మీ నేను దీపాలు పెడతా, మమ్మీ నేను దీపాలు పెడతా అని చెప్పి. సరేలే పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్దాము అని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసేసాము. ఇంకా స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి కొంచెం తినిపించేసేసి ఫ్రెష్ అప్ చేయించాను. సురేష్ గారు అయితే బయటకు వెళ్తున్నారనమాట. సో బయటకు వెళ్తూ ఇంకా నువ్వు పిల్లల్ని రెడీ చేసేసి నేను వచ్చేలోపు అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను కూడా పిల్లలకి కొంచెం స్నాక్స్ అవి పెట్టేసి బయట ఇంకా మొత్తం కడిగి, అంటే బయట కడగడం అంటే జస్ట్ ఆ మెట్ల వరకు కడిగి ఆ ఫ్లోర్ అంతా కూడా ఈవినింగ్ చిమ్మేసి చిన్న ముగ్గు పెట్టేసి, గడప బోసిగా ఉండిందండి, ఇంకా ఆ ముగ్గురాలతోనే అట్లా గీసాను. అలా గీయకూడదు అంటారు, కాకపోతే ఇంకా బోసిగా ఉండింది. ఇంకా చూసుకొని మెల్లిగా ఆ రంగులు కూడా తెచ్చిపెట్టాను, పెయింట్స్ అవి కూడా వేస్తాను. ఇంకా చూసారు కదా, పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసానండి. లౌక్యమ్మకి ఇలాగ ట్రెడిషనల్గా ఈ పట్టుది కాదు, నారాయణపేట లెహంగా. సో హౌస్ వార్మింగ్కి వేసుకున్నాం కదా, సో అదనమాట. ఇది ఎందుకోనండి, పట్టు పావడాల కంటే కూడా ఇది చూడడానికి చాలా సింపుల్ ఉంటుంది కానీ వేసుకుంటే ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట ఎవరికైనా కానీ. సో స్టార్టింగ్లో చూసినప్పుడు ట్రెండ్ అవ్వకముందు ఏంటి ఇదంతా కూడా చిన్నప్పట్లో, అంటే అప్పట్లో నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వేసుకునే వాళ్ళండి ఇలాంటి చీరలు, సరిగి చీరలు అని ఏదో అనేవాళ్ళు, నాకు గుర్తులేదు. అలాంటివి అనమాట. ఏంటి ఇవి ట్రెండ్ ఏంటి అనుకున్నాను, బట్ ఇప్పుడు అవి మనం వేసుకుంటే అసలు తెలియని డిఫరెన్స్ కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు లౌక్య కూడా చూసారు ఎంత కలగా ఉందో. సో తెలుగుదనం అనేది ఉట్టిపడుతున్నట్లుందనమాట. సింపుల్గా అలా జడలు వేసుకొని బొట్టు పెట్టుకొని అండ్ కాళ్ళకి మొత్తం పసుపు పూసుకునిందండి. ఎంత ఆనందం, ఒక మూవీకి తీసుకెళ్ళా కానీ అది అంత ఆనందపడదు. టెంపుల్కి తీసుకెళ్తానంటే స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి తినేసి నా హెల్ప్ చేసి పూజలు అన్నీ సర్దడంలో హెల్ప్ చేసి, సో ఇంకా మంచి చెట్టుకే పూసింది ఫ్లవర్. నేను ఒకటి పెట్టుకున్నా, లౌక్య ఒకటి పెట్టుకునింది. ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయారు ఇద్దరు కూడా. రుత్విక్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ లౌక్యకి అయితే పిచ్చండి. ఇంకా చెప్పులు కూడా వేసుకోలేదు, మమ్మీ టెంపుల్కి వెళ్తున్నాం కదా చెప్పులు వేసుకోకూడదు అని చెప్పేసి అలానే వచ్చేసింది. సో ఇంకా దీపాలు అయితే పెడుతున్నానండి శివాలయం దగ్గర. ఇక్కడ కూడా 2-3 మన సబ్స్క్రైబర్స్ కలిసారు. ఎప్పుడైనా కానీ ఇక్కడే వెళ్తాను, మూలాపేట అంటారు కదా నెల్లూరులో ఉండే వాళ్ళకి తెలుసండి, మీ అందరికీ తెలియదు. సో అక్కడికే వెళ్తామన్నమాట. ఈరోజు మంచి రోజు, థర్స్డే అని చెప్పేసి వచ్చాము. ఇంకా లాస్ట్ సోమవారం వెళ్ళేసి ఒకరోజు దీపాలు పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆయన పెడదాంలే అనుకున్నాను, ఇంకా పిల్లలు ఒప్పుకుంటారండి, ఒప్పుకోలేదు. సరేలే అని చెప్పేసి ఆయనకి 2 ప్రమిదలు పెట్టేసి, నార్మల్గా 2 ప్రమిదలతోనే కదా పెడతారు. ఇంకేం చేస్తాం, వీళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. మా ముగ్గు మేమే వేసుకుంటాం, మా దీపం మేమే పెట్టుకుంటే వాళ్ళ నోటితో వచ్చింది కదా, ఎందుకులే వాళ్ళని డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా ఇంకొకటి పెట్టకూడదు అని చెప్పేసి కింద తమలపాకు వేసేసి అలా పెట్టేశాను. సో ఇంకా పిల్లలు కదా అండి, సో వాళ్ళు అలా ఇష్టంగా చేస్తాము అన్నప్పుడు కాదనకూడదు. అది కూడా దేవుడి విషయంలో వాళ్ళు ఒక మాట అన్నారు అంటే నేను అది చాలా సెంటిమెంట్గా తీసుకుంటాను. చిన్నపిల్లలు కదా, తెలిసి తెలియక అంటారు. సో అవి దేవుడే మాట్లాడించినట్టు ఫీల్ అవుతాం అనమాట మనం. సో ఆ విధంగా అసలు ఎంత భక్తిగా చేస్తుందో అండి లౌక్య. చెప్పాలంటే నాకు కూడా అంత ఉండదన్నమాట ఓపిక అనేది. దేవుడి విషయంలో లౌక్యకి ఓపిక వస్తుందన్నమాట. సో హ్యాపీ నాకు దాని గురించి అయితే. సో నాకు ఆ వయసులో ఏం తెలియదండి, అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను కానీ అసలు ఏం చేసేదాన్ని కాదు నేను. సో అది ప్రస్తుతానికి మా పరిస్థితి అయితే ఇంకా మంచిగా పూజ చేసేసుకొని, అండ్ ఈరోజు కొంచెం రష్ కూడా తక్కువ ఉంది. మార్నింగ్ అయితే ఫుల్గా ఉండేది కానీ ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువేం లేదు. నార్మల్గా అసలు ఈ శివాలయంలో ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారండి, అంత ఫుల్ ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ నెల్లూరులో ఈ టెంపుల్ అయితే. సో అందుకని చెప్పేసి అందరు ఇక్కడికే వస్తారు, చాలా మహిమగల వాళ్ళు కూడా ఇక్కడ ఉండే
శివయ్య అయితే. సో నేనైతే కంపల్సరీ పెళ్ళైనప్పటి నుంచి ఈ శివాలయంకే వస్తూ ఉంటాను. సో ఇంకా ఉసిరి చెట్టు ఉంటుందండి, ఇంకా ఉసిరి చెట్టు కింద కూడా దీపం పెట్టేస్తున్నాను. ఇంకా అవి కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఇంకా ఇద్దరం కలిసి అక్కడ కూడా 2 తీసుకున్నాను ఉసిరికాయలు. సో ఆయన నేను పెడదామంటే దూరేసింది మధ్యలో. సరేలే తను పెట్టివు, ఈసారి మనం వస్తాం కదా అప్పుడు పెట్టుకుందాంలే అని చెప్పారు సురేష్ గారు కూడా. ఇంకా మేమిద్దరం దీపాలు పెట్టుకుంటూ ఉంటే ఆయన ఫోటో తీశారనమాట. సో భక్తిగా ఉన్నంతలో, నాకు తెలిసినంతలో ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. ఈ మధ్య అంతా అయితే టెంపుల్కి వెళ్ళలేకపోయామని చెప్పేసి అదొక బాధ ఉండిపోయిందండి. బట్ ఫైనల్గా పిల్లలతో కలిసి హ్యాపీగా వెళ్ళి సో మనస్ఫూర్తిగా దీపాలు అయితే వెలిగించేసి ఆ శివుని దర్శనం అయితే చేసేసుకున్నాము. ఆ దర్శనం కూడా బాగా జరిగింది. కొంచెం రష్గా ఉన్నప్పుడైతే అసలు ఉండనివ్వరు. సో కొంచెం లేట్ అయినా కానీ నీట్గా చేసుకొని ఈరోజైతే ఒక 2-3 మినిట్స్ అక్కడే నిలబడి మంచిగా దేవుణ్ణి అలాగే చూసి దండం పెట్టుకొని సో అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి కోరుకొని సో ఇంటికైతే వచ్చాము. అండ్ మీ అందరూ ఈ కార్తీక మాసం ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే అంతగా ఏం చేయలేదండి ఈ ఇయర్ అయితే. ఏదో హడావిడిగా అలా జరిగిపోయింది, మనస్ఫూర్తిగా చేసుకోలేదు. సో శ్రావణ మాసం ఒక్కటే ఇంట్లోకి వచ్చాక చేసుకున్నాను, కానీ దాని తర్వాత పండగలన్నీ కూడా ఏదో అలా హడావిడిగా నేను ఒకటి ప్లాన్ చేసుకుంటే ఇంకొకటి జరిగిపోతూ ఉంది. బట్ పర్లేదు, ఉన్నంతలో అయినా కానీ ఆ దేవుడు మనకి ఇచ్చినంత వరకే, నాకు శక్తి ఉన్నంత వరకు నేను చేసుకుంటూనే వస్తూ ఉన్నాను. సో ఇంకా అందరూ కూడా మంచిగా దీపాలు పెట్టేసుకొని ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉన్నారు. అండ్ మీ అందరూ కూడా బాగుండాలి, ఆ శివయ్య అనుగ్రహం మీ అందరి మీద, మీ కుటుంబం మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా లౌక్యమ్మ దీపం పెట్టేసి హ్యాపీగా తను కూడా దండం పెట్టేసుకొని వచ్చేసామండి ఇంటికి. ఇంకా దారిలో వచ్చేటప్పుడు రోడ్ సైడ్ బొరుగుల మిక్చర్ ఉంటుందండి, అది అడిగారనమాట. ఇంకా అది కూడా తీసి ఇచ్చాము. ఇంటికి రాగానే అది తిన్నారు. కొంచెం ప్రసాదం పెట్టేసి దాని తర్వాత పెట్టానులేండి. సో తర్వాత ఇంకా 9:30 అట్లా అయిందనమాట. సో ఇంకా అప్పుడు వచ్చేసి కొంచెం లైట్గా వాళ్ళు ఏం తిన్నంటూ ఉన్నారు. వద్దు మమ్మీ, ఇందాక స్కూల్ నుంచి రాగానే పాలు అవి పెట్టేసి ఫ్రూట్స్ అవి పెట్టానా, ఇంకా మళ్ళీ ఆ బురుగుల మిక్చర్ అవి ఇవి తినేసరికి అరటిపళ్ళు దేవుడి దగ్గర ఇచ్చినవి కూడా తినేశారు. ఇంకా పొట్ట ఫుల్గా ఉంది. సరే కొంచెమైనా పెరుగన్నమైనా పెడదాంలే, వేడి చేయకుండా ఉంటుందని చెప్పేసి కొంచెం పెరుగన్నం కూడా పెట్టాను. సో ఇంకా చెరుకు కొంచెం పెడితే హ్యాపీగా పడుకుంటారు కదా అని చెప్పేసి కొంచెం పెరుగన్నం పెట్టేసి సో ఇంకా పడుకోబెట్టేసాను అనమాట. సో తినండ్రా కల్పిస్తానంటే, లేదు మమ్మీ నువ్వే పెట్టు అని చెప్పేసి గోల్ చేస్తూ ఉన్నారు. ఋత్విక్ ఏమో టెంపుల్ నుంచి రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాడు, కానీ లౌక్యమో మాత్రం అలానే ఎగురుతూ ఉందన్నమాట. సో చాలా బాగుంది. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ప్రవలీస్ బొటిక్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర లెహెంగా కానీ పాపది కానీ స్టిచ్ చేయించానండి. అసలు మెజర్మెంట్స్ ఏమీ ఇవ్వలేదు, చాలా బాగా కుట్టించారండి. సో ఏమన్నా ఉంటే అలాంటి వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాను. నేను ఆయన కూడా కొంచెం లైట్గా తినేసి పడుకున్నామండి. ఇది వాళ్ళ వ్లాగ్ అయితే. వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో వచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి, బాబాయ్, టేక్ కేర్.